అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. అలా ఉన్నారు అమ్మా నాన్నలందరూ బాగున్నారా? ఈరోజు ఎప్పటి నుంచో మన పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్న ఆర్టీఈ యాక్ట్ అంటే విద్యా హక్కు చట్టం 12(1)C ప్రకారం ప్రైవేట్ స్కూల్స్లో మన పిల్లల్ని ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రీగా చదివించే అవకాశం గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుందండి. జనరల్గా మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే వేలతో మొదలై ఫీజెస్ లక్షల్లో ఉంటాయి. బట్ ఈ స్కీమ్ ప్రకారం మన పిల్లల్ని ఫ్రీగా అండి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు చదివించుకోవచ్చు. ఇది ఒక సువర్ణమైన అవకాశం అనే చెప్తాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ పడినప్పుడు చాలా సీట్స్ మిగిలిపోయి, అంటే చాలా మందికి తెలియకపోవడం వల్ల ఇది ఒకటి ఉంటుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ అయితే అసలు నోటిఫికేషనే పడలేదు. బట్ ఈ ఇయర్ చాలా లక్కీ అండి, అప్లై చేయబోతున్న పిల్లలందరూ మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో పదండి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలా చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నేను మీకోసం చాలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి సో నా కష్టానికి చిన్న గుర్తింపుగా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ఈ వీడియోలో నేను వేసుకున్న బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అని మీషోలో ఆర్డర్ చేశాను. డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. అలాగే నాకు అమ్మ పాఠశాల ఫీమేల్ ఫ్యాషన్స్ అనే ఒక బిజినెస్ పేజ్ ఉంది. దానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. యూట్యూబ్లో ఎలాగైతే నేను సపోర్ట్ చేస్తాను, నా బిజినెస్ పేజ్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అసలు ఆర్టీఈ యాక్ట్ అంటే ఏంటి, దీనికి ఎవరు ఎలిజిబుల్, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, దీని వల్ల ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. విద్యా హక్కు చట్టం 12(1)C ప్రకారం ఎవరైతే బిలో పోవర్టీలో ఉంటారో, అంటే ఎవరైతే పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఉంటారో ఆ పిల్లలకి ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో 25% రిజర్వేషన్ ఇవ్వాలి. సో అంటే వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ పిల్లలకు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలి అనే కోరిక చాలా మంది తల్లిదండ్రులకే ఉంటుంది. బిలో పావర్టీలో ఉన్నవారే కాకుండా అనాథ పిల్లలు, HIV బాధితులు, SC ST వాళ్ళు, దివ్యాంగులు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళందరూ ఈ యొక్క యాక్ట్కి ఎలిజిబుల్ అండి. బిలో పావర్టీలో ఉన్న పిల్లలకు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించే అవకాశం ఇవ్వాలని ఈ యొక్క విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో ఖచ్చితంగా 25% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క చట్టం వర్తిస్తుంది అన్నమాట. దీనిలో జాయిన్ చేయాలంటే ఫస్ట్ స్టాండర్డ్లో మాత్రమే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్లో మనకి ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ డైరెక్ట్గా ఫస్ట్ స్టాండర్డ్లో సీట్ వస్తే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ఆ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి అయ్యే ఫీజెస్ అన్ని గవర్నమెంటే భరిస్తుంది. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అండి. CBSE, ICSE అలాగే IB సిలబస్ని అనుసరిస్తున్న పాఠశాలలో ప్రవేశం కోసం ఏప్రిల్ 2, 2009 నుంచి మార్చి 31, 2020 మధ్య అంటే 5 సంవత్సరాల ఏజ్ ఉండాలి. ఒకవేళ మీరు CBSEలో కనుక జాయిన్ చేయాలి అనుకుంటే, అదే స్టేట్ సిలబస్ ఉన్న స్కూల్లో కనుక మీరు జాయిన్ చేయాలంటే జూన్ 2, 2019 నుంచి మే 31, 2020 మధ్య జన్మించి ఉండాలి. అంటే వాళ్ళు 5 years కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. CBSE క్రైటీరియా వేరుగా ఉంటుంది, స్టేట్ సిలబస్కి క్రైటీరియా వేరుగా, స్టేట్ స్కూల్స్కి క్రైటీరియా వేరుగా ఉంటుంది, చెక్ చేసుకోండి. అయితే 25% రిజర్వేషన్ మాట్లాడుకున్నాం కదా, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎలా రిజర్వేషన్స్ ఉంటాయి మనం మాట్లాడుకుందాం అండి. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనాథ పిల్లలు, HIV బాధితులు మరి దివ్యాంగులకి 5% ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్కి 10% ఉంటుంది. SC షెడ్యూల్ తెగ ST వాళ్ళకి 4% ఉంటుంది. బలహీన వర్గాలకు చెందిన BC మైనారిటీ, OC గ్రామీణ ప్రాంత కుటుంబాలకి సంవత్సర ఆదాయం 1,20,000 మరియు పట్టణ ప్రాంతాల కుటుంబానికి చెందిన వాళ్ళకి సంవత్సర ఆదాయం 1,44,000 మించకుండా ఉండే కుటుంబాలకు 6% రిజర్వేషన్ అనేది మనకి 6% రిజర్వేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో మీ యొక్క ఆదాయం అనేది వీటి మధ్య, అంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. కాబట్టి ఈ ఆదాయం మధ్యలో ఉన్న పేరెంట్స్ యొక్క పిల్లలు మాత్రమే దీనికి అప్లై చేయడానికి అర్హులు. సో నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఈ యొక్క స్కూల్లో సీట్ రావడం అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ అడ్రస్ బట్టి ఆధారపడి ఉంటుందండి. మీ యొక్క ఆధార్ కార్డ్ అడ్రస్లో నియరెస్ట్లో ఉన్న 1 kilometers నుంచి 3 kilometers ఉన్న స్కూల్స్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది చాలా చాలా మ్యాండేటరీ. అంటే ఒకవేళ మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉండి విజయనగరంలో స్కూల్కి అప్లై చేద్దామంటే కుదరదు. మీ యొక్క ఆధార్ కార్డులో మీరు మ్యాపింగ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఉండాలి. ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీతో పాటు మీ పిల్లలు కూడా, మీ పిల్లల పేరు కూడా అందులో ఉండాలన్నమాట. సో ఇంతవరకు మీరు ఏమైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోకపోతే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి. మీ పిల్లల్ని కూడా అందులో యాడ్ చేయండి. ఒకవేళ మీ పిల్లలు అందులో కనిపించట్లేదు అనుకోండి, ఈకేవైసీ అప్డేట్ చేయాలి. అంటే మనకి 5 years లోపల ఆ పిల్లల ఆధార్ కార్డుకి
బాల ఆధార్ కార్డు ఉంటుంది. 5 years అయిపోయాక వాళ్ళకి నార్మల్ ఆధార్ కార్డు వస్తుంది అనమాట. సో ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటే ఆ హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దానిలో మ్యాపింగ్ అవుతారనమాట. సో కంపల్సరీగా మ్యాపింగ్ ఉంటేనే మీరు అప్లికేషన్ పెట్టుకోగలరు. సో ఇంతవరకు ఏమైనా మ్యాపింగ్ చేసుకోకపోతే మీ సచివాలయంలోకి వెళ్ళి కంపల్సరీగా మ్యాపింగ్ చేసుకోండి. అంటే కొంత దరఖాస్తు పెట్టుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో మనం ఒక్కసారి చూద్దామండి. ప్రస్తుత చిరునామా ధృవీకరణ కోసం, అంటే ఇప్పుడు మీకు ఎక్కడైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ధృవీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ మ్యాండేటరీగా ఉండాలి, ఓటర్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, భూమి యాజమాన్య పత్రం లేదా ఉపాధి హామీ జాబ్ కార్డ్, లేదంటే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్, రెంటల్ అగ్రిమెంట్ అన్నీ మ్యాండేటరీగా ప్రస్తుత చిరునామా ధృవీకరణ కోసం ఉండాల్సిన డాక్యుమెంట్స్ అండి. అలాగే పిల్లల వయసు ధృవీకరణ కోసం ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పిల్లల వయసు ధృవీకరణ పత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, పిల్లల కోసం ఆధార్ కార్డు ఉండాలి, అలాగే పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీ బీసీ క్యాస్ట్లో కనుక అప్లై చేస్తుంటే పిల్లల యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. అలాగే పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది డిజిటల్ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండాలి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఓల్డ్ ఫామ్స్లో ఉన్నవి కాకుండా ఇలాగ డిజిటల్ స్కానర్తో పాటు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అప్డేటెడ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీగా ఉండాలి. అలాగే అప్లికేషన్ పెట్టడానికి పిల్లల యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవి రిక్వైర్డ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనమాట. అలాగే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు రైస్ కార్డ్ నెంబర్ అడుగుతుందండి. మీకు రైస్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రైస్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీగా మీరు అక్కడ అప్లికేషన్లో పెడితేనే మీకు అప్లికేషన్ అనేది ముందుకు తీసుకెళ్తారనమాట, ప్రొసీడ్ అవుతుంది. సో ఇవి రిక్వైర్డ్ కావాల్సిన డాక్యుమెంట్స్. అలాగే అప్లై చేయాలంటే ఇది మనం ఈజీగానే ఇంట్లోనే ఫోన్లోనే అప్లై చేసేసుకోవచ్చు. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్ మీకు ఓపెన్ చేయగానే RT12(1)C 2025-2026 నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఒక పేజ్. ఆ పేజ్ని కనుక మీరు క్లిక్ చేస్తే డౌన్ బటన్లో మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీకు దగ్గరలో ఉన్న ఈ సేవలు అప్లై చేసుకోవచ్చు, నెట్ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు, ఇంట్లోనే ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. మీకు కావాలంటే అడగండి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, కావాలంటే స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే అది కూడా అప్లోడ్ చేస్తాను. అయితే అప్లై చేసుకోవడానికి డేట్స్ చాలా చాలా క్రూషియల్ అండి. ఇది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. May 2 నుంచి May 15 లాస్ట్ డేటు. నేను మీకు సారీ చెప్పాలి, కొంచెం లేట్గా వీడియో చేస్తున్నాను. నా పర్సనల్ వర్క్ వల్ల ఈ మధ్య కొంచెం బిజీ అవడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను, అందుకే హుటాహుటిగా వీడియో చేయడం జరుగుతుంది. సో May 15 లాస్ట్ డేటు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫటాఫట్ అప్లై చేసేయండి. మీ దగ్గర అప్లై చేసేటప్పుడే మీకు అక్కడ డీటెయిల్స్ కనిపిస్తుందండి. ఒక్కొక్కరు 1 కిలోమీటర్ నుంచి 3 kilometers లోపల 10 స్కూల్స్కి మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు అప్లికేషన్లో ఆప్షన్స్ పెట్టినప్పుడే ముందే ఏ స్కూల్కి పెడితే మంచిది, ఏ స్కూల్కి మీకు దగ్గరలో బాగుంటుందని చెప్పి రీసెర్చ్ చేయండి. సో దాని ప్రకారం మీకు ప్రయారిటీస్ పెట్టుకోండి. ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇది కూడా కంప్లీట్గా లాటరీ బేస్ మీద ఉంటుంది అండ్ కంప్లీట్గా లక్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఏమో ఈసారి ఆ లక్ మీ యొక్క పిల్లల్ని వరించొచ్చేమో, ఏముంది ఒక అప్లికేషన్ పెట్టడంలో తప్పేమీ లేదు కదా. సో ఖచ్చితంగా అప్లై చేయండి. అలాగే ఇక ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా 5 years ఏజ్లో ఉన్న పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్కి అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా వాటన్నిటికీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే అప్లై చేయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ కలెక్షన్తో వీళ్ళందరినీ కలుసుకుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్. బాయ్.